నమస్తే. నా ముందు సీనియర్ జర్నలిస్ట్ సజయ్ గారు ఉన్నారు. సో, మాట్లాడదాం ఒకసారి. సో, కొన్ని చర్చ జరుగుతుంది బయట ఏందనంటే అసలు ఎందుకు ఈ ప్రభుత్వం పేదల మీద పడ్డది. సో, ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాదాపు 12, 11 గంటల ఆ ప్రాంతంలో అనుకున్నారు. వాస్తవానికి 2 గంటలకు స్టార్ట్ అయింది. సో, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. సో, అందులో భాగంగానే మూసీ తీరాన బస్తీ పోరాటం అని చెప్పేసి ఒక పోరాటానికైతే దిగిరు. ఒకసారి మాట్లాడదాం. మేడం ఉన్నారు. మేడం, ఎందుకు ఈ ప్రభుత్వం పేదల మీదనే పడ్డదని చెప్పేసి మీ అనలైజ్ ప్రకారం ఎందుకు పడవచ్చు అసలు వాస్తవానికి? చాలా చూసినాం. అటు వెలుగుమెట్ల కావచ్చు, ఇప్పుడు మూసీ సుందరీకరణ అంత అవసరం ఈ రాష్ట్రానికి అని చాలామంది అంటా ఉన్నారు. సో, దీని మీద ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఈ ప్రభుత్వము కొత్తగా తీసుకొస్తున్న నిర్బంధం ఏం కాదండి. ఇది ఏ ప్రభుత్వాలైనా సరే పేదల మీద అభివృద్ధి పేరుతో దమనకాండకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. నేను మొట్టమొదట అది చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే మేము హ్యూమన్ రైట్స్, ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్టులం కాబట్టి మాకు అర్థమవుతుంది. పార్టీలకు అతీతంగా చాలా ప్రభుత్వాలు ఎంత అంటే ప్రజల హక్కులను పట్టించుకోకుండా పనిచేస్తున్నాయి అని క్షేత్రస్థాయిలోకి వెళితే అర్థమవుతుంది మనకి. నిర్బంధం అనేది అడుగడుగున ప్రతి చోట ఉంటుంది. ఎక్కడైతే ప్రజలు సంఘటితమయ్యి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారో వాటిని ప్రభుత్వాలు చాలా బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఒక ప్రజాస్వామిక పాలనను అందిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, ముఖ్యంగా తెలంగాణలో 2 ఏళ్ళు కూడా గడవకుండానే ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున దమనకాండకు వచ్చింది. అది మూసీ పేరుతో తెలుస్తోంది. ఇప్పుడు ఖమ్మంలో వెలుగుమట్లలో కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ప్రభుత్వాల ఎందుకంటే కి సంబంధించిన హక్కులని కన్నా తమని వాళ్ళ ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ ప్రభుత్వాలు నడపటానికి అప్పులు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వాలని అంటే డబ్బు అనేటటువంటిది చాలా ప్రధానం కాబట్టి, ప్రాజెక్టుల రూపేణా వస్తాయి కాబట్టి వాటి కోసం వెళ్ళడం అనేటటువంటిది ఉంది. అంటే రాజకీయాల తీరు మారింది. ప్రజల హక్కుల కోసం కన్నా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం నడవడం అనేది. అది పక్కన పెడితే కనుక ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఈ ఈ క్షణానికి తెలంగాణలో ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్ల నిజానికి అంటే 700 మంది కుటుంబాలని రాత్రి ఒక్క పూటలో మొత్తం ఇళ్ళన్నీ ధ్వంసం చేసి వాళ్ళకి సామాన్లు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం తుడిచిపెట్టేశారు. అంటే నేల మీద ఆనవాలు లేదు, ఇల్లు ఆనవాలు అనేది లేదు. అంటే అంత తొందరపడి అంటే ఇప్పుడు నిజానికి అక్కడ ఉన్నటువంటి 700 ప్రజలు మీరు చేయాలనుకుంటున్నటువంటి ఏ అభివృద్ధికి అడ్డం వచ్చారు వాళ్ళు? అంటే మీరు అసలు అక్కడ ఆ భూమిలో మీరు ఏం చేయాలనుకున్నారు? మొట్టమొదటిది ఆ భూమిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేటటువంటిది ఒక చర్చ ద్వారా సాధ్యం కదా. అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రంలో 700 మంది ఇళ్ళు మాత్రమే మీకు సమస్య అయ్యిందా? ఎందుకని చెప్పి అంటే పైగా ఏం చెప్తున్నారు, అక్కడ వాళ్ళకు అండగా ఉన్నటువంటి ఒక సంస్థ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది అని ఒక మంత్రి చెప్పడం అని అంటే, మీరు వాళ్ళ మీద లీగల్గా తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే చట్టబద్ధంగా తీసుకోండి. కానీ అక్కడున్న సంఘం మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీదకు చూపించి 700 ఇళ్ళని మీరు ధ్వంసం చేశారే, 700 మంది కుటుంబాల హక్కులను మీరు హరించారు కదా. అక్కడ అంటే ఫిబ్రవరి, మార్చి నెలనంటే పిల్లలు పరీక్షలకు తయారయ్యేటటువంటి సమయం. పిల్లల హక్కుల్ని మీరు హరించినట్టు కదా. అంటే వాళ్ళ మానసికమైనటువంటి, శారీరకపరమైనటువంటి ఆందోళన వాళ్ళని అంటే ఒక స్థిరత్వం లేకపోతే, మేము ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం అనేటటువంటి ధైర్యం లేకపోతే పిల్లలు ఎట్లా చదువుకోగలుగుతారు, ఎట్లా పనులు చేసుకోగలుగుతారు? చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. ఎందుకు అలా చేశారు అనే దాని మీద. గాంధీ విగ్రహం పెట్టడంలో సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకనంటే సో గాంధీ కుటుంబానికి మనం రుణపడి ఉన్నాము, ఖచ్చితంగా కట్టాలి, గాంధీ సరోవరం కట్టి తీరుతామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో దీనివల్ల అసలు ఏంది నష్టం ఏంది అసలు? అంటే ఆయనకి గాంధీ కుటుంబము అనే దాంట్లో కొంచెం తేడాలు తెలిసినట్టు లేవు మీరు చెప్తున్న దాని ప్రకారము. అంటే రుణపడి ఉండడం అంటే ఎందుకు రుణపడి ఉంటారు ఎవరైనా? అంటే విగ్రహానికి ఎందుకు రుణపడి ఉంటారు? గాంధీ గారు ఏం అడగలేదు కదా విగ్రహం కట్టమని. అసలు విగ్రహాల పేరు మీద చాలా పెద్ద విగ్రహాలు తీసుకురావాలి అని చెప్పి
మొదలుపెట్టి అక్కడ చాలా చోట్ల కడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. విగ్రహాలు పెట్టొచ్చు, కానీ అవి చాలా మెగా మెగా విగ్రహాలు ఉండాలనడం అనేటటువంటిదే కుట్రపూరితమైనటువంటి స్వభావము. అక్కడ సర్దార్ పటేల్ విగ్రహమైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ విగ్రహమైనా కావచ్చు, గాంధీ పేరుతో జరుగుతున్నది. అంటే మన చరిత్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పేరు మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఇది. గాంధీ సరోవర్ పేరుతో గాంధీ సరోవర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొస్తున్నారు, కానీ ఇది 3000 ఎకరాలలో తలపెట్టినటువంటి మూసీ రివర్ ప్రాజెక్టులో భాగము. దీన్ని చిన్న 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 ముక్కలుగా చేసి చూపించి, ఇవి పెద్దవి కాదు అంటే ఈ చిన్నగా ముక్కలు చేయటం ఎందుకు అని అంటే, రాజ్యాంగబద్ధంగా కొన్ని చర్యలు ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఇవి ముక్కల ముక్కల ప్రాజెక్ట్ కింద చూపిస్తున్నారు. అంటే 3000 పైన ఎకరాలలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని చేపట్టబోతున్నాము అని చెప్పి ఒక గెజెట్ని తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 18న ఇచ్చినప్పుడు, ఈ 3000 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో ఇది మొత్తం వెళుతోంది, ఎన్ని నిర్మాణాలు 10,000 పైన నిర్మాణాలు కూలగొట్టాల్సి ఉంటుందనేది పెట్టారు. ఈ 10,000 నిర్మాణాలు ఏంటి, దాంట్లో ఎవరు ఉంటున్నారు, పేదలు ఉంటున్నారా, లేక అసలు ప్రజలు ఎవరు ఉంటున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎవరు ఉంటున్నారు, ఏ నిర్మాణాలని వాళ్ళు కూలగొట్టాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అది ఇంతవరకు రెడీ కాలేదు. మూసీ సుందరీకరణకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. వాస్తవానికి చాలామంది మాట్లాడుకుంటే మూసీ సుందరీకరణ చేయాల్సిందే, సో మీరు డెవలప్ చేస్తే మేము కూడా ఎంకరేజ్ చేస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ మూసీ రివర్ పక్కన ఉన్నటువంటి చాలామంది కూడుకు లేనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. సో వాళ్ళ ఇండ్లు పోయే అవకాశం 100% ఉన్నది. సో వాళ్ళ జీవితాల మీద దెబ్బపడే అవకాశం ఉందనే అనుకుంటున్నారా? సో ఈ పోరాటం ఎందుకు చేస్తున్నట్టు అసలు చాలామంది క్లారిటీ లేదు. కొంతమందికి వినేటోళ్ళకి కూడా అరే ఎందుకు ఈ పోరాటాలు చాలామంది చేస్తున్నారని, ఈ ప్రోగ్రాం కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు చాలామంది. మేము మొట్టమొదట మా ఛాలెంజ్ మూసీ సుందరీకరణ మీదే మా ఛాలెంజ్, ఆ పదజాలం మీదే మా ఛాలెంజ్. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, మూసీ సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు అంటున్నారు. మూసీ సుందరీకరణ అంటే ఏమనుకుంటున్నారు? అది ఎవరికైనా అర్థమైందా? అసలు రాజకీయ పార్టీలకు అర్థమైందా? ప్రజలకు అర్థం కావడానికి పక్కన పెడదాం, ప్రజలకు అర్థం కాదు. సుందరీకరణ అంటే మీరు మొత్తం అంతా గట్లు కట్టేసేసి ఒక పేవ్మెంట్ పెట్టేస్తే సుందరీకరణ అవుతుందా? అంటే పైన పూతలు పూసేసి లోపలంతా కుళ్ళిపోయి పైన మాత్రం రంగేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అంటే ఒక నదికి ఒక స్వభావం ఉంటుంది. నది స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, ఆ నదికి ఉండేటటువంటి స్వభావము, దాని ఎకాలజీ అంటారు, మొత్తం పర్యావరణము, జీవజాలం, ఆ నది చుట్టూ ఉండేటటువంటి జీవజాలం, చుట్టూ బతికేటటువంటి ప్రజలు, ఇవన్నీ కలిపితే నది అవుతుంది. నదిని మేము సుందరీకరణ చేయడానికి నీ మొహం నీకేం తెలుసు సుందరీకరణ అంటే అనాలి. ఇది మనం ఛాలెంజ్ చేయాల్సింది. అంటే మేము సుందరీకరణకి ఎందుకు వ్యతిరేకం అనే ఎవరు వ్యతిరేకించట్లేదని అనకండి. ఎందుకనంటే అసలు కుట్రంతా సుందరీకరణ పేరులోనే ఉంది. నదిని జీవజాలాన్ని గుర్తించి రక్షించటం అనంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా పెద్దవి. ఇప్పుడు వీళ్ళు చేయబోయేటటువంటిది కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేసేటటువంటిది. 10,000 కట్టడాలు ఉన్నాయి, ఈ కట్టడాలని కూల్చాలి. ఈ వాళ్ళు పెడుతున్నటువంటి ప్రాజెక్టులోని ఈ కూల్చినటువంటి మట్టిని ఎక్కడేస్తారు? ఈ కూల్చినటువంటి రాళ్ళు, రప్పలు, సిమెంటు అన్ని రకాలు ఉంటాయి, ఎక్కడ వేస్తారు? అంటే చుట్టుపక్కలే వేయాలి, ఎక్కడో తీసుకెళ్ళి వేయలేరు కదా. అది ఒకటి. అయితే గనక అసలు ఇంత పెద్ద ప్రాజెక్టుని మీరు చేపట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఎవరిని తీసుకుని అంటే మనం ఇప్పుడు ఏఐలో మొత్తం చూస్తున్నాము, చాలా పెద్ద పెద్ద షిప్స్ వెళుతున్నట్టు, లేకపోతే క్రూయిజ్లు వెళుతున్నట్టు, పెద్ద చక్కగా అందరూ నడుచుకుంటూ వెళుతున్నట్టు చాలా చూపిస్తున్నారు. కానీ అంత సులభం కాదు అది, అట్లా చేయటం అనేటటువంటిది. అది ఒక ఏఐ ద్వారా క్రియేట్ చేసింది. వాస్తవ రూపంలోకి రావాలి అని అంటే కొన్ని లక్షల మంది ప్రజలు త్యాగం చేయాలి వాళ్ళ జీవితాలని. ఏం చేయాలి ఈ ప్రజలందరూ? ఎందుకని చెప్పి త్యాగం చేయాలి దాంట్లో?
నదిని రక్షించటంలో ప్రజల భాగస్వామ్యం తీసుకుంటే ఈ వీళ్ళు ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చు మొత్తం అంతా దాని మీద పెడితే గనక ప్రజలు స్వచ్ఛందంగా దానిని బాగు చేసుకోవడానికి ముందుకొస్తారు. ఎప్పుడైతే వాళ్ళ నివాస హక్కులు వాళ్ళ జీవన హక్కులు రక్షించబడతాయని ప్రజలకు నమ్మకం కలుగుతుందో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి దాంట్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 40-50 సంవత్సరాలు కొంతమంది అయితే దాదాపు ఇప్పుడు చాదరఘాట్ ప్రాంతంలో అయితే వాళ్ళు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సొంత స్థలాలు అవి, వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు కాదు. మాట్లాడితే వీళ్ళు ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. కాదు, ఆక్రమించుకున్న వాళ్ళు కాదు. ఈ తర్వాత కాలంలో ఎవరన్నా కొన్ని కుటుంబాలు వచ్చి ఉండొచ్చు, అక్కడ ఇళ్ళు వేసుకుని ఉండొచ్చు. వాళ్ళకి నువ్వు గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టు. కానీ పట్టాదారు అనేటటువంటిది ఒక హక్కు. మనకు భూమి మీద సొంత భూమి కలిగి ఉండడం అనేది ఒక హక్కు. ఆ హక్కుని రక్షించేటటువంటి పని మాత్రమే ప్రభుత్వానికి ఉన్నది, కానీ దాన్ని తీసుకునే హక్కు లేదు. ఓకే, అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ చేయాలా వద్దా, ఆ గాంధీ విగ్రహం సరోవరం కట్టాలా వద్దా, మీ అభిప్రాయం ఏంటి అసలు? గాంధీ విగ్రహం కట్టాల్సిన అవసరమే లేదు. మొట్టమొదటిది అదే, గాంధీ ఆ ప్లేస్ ఉన్నది, దాన్ని ఇంకొంచెం బాగా చేయొచ్చు. ఏ రకమైన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా చేయొచ్చు. అక్కడ దాని పక్కన చాలా పెద్ద శ్మశానం ఉంటుంది. వీళ్ళు చేసేటటువంటి దానిలో శ్మశానం పోయింది అని అంటే ఎన్ని వేల కుటుంబాలు శ్మశానం లేకపోతే ఇబ్బంది పడతారో ఆలోచించండి. అంటే శ్మశానమే కదా అనుకుంటే కుదరదు కదా. మనిషి పుట్టుక ఎంత ముఖ్యమో మరణం కూడా అంతే ముఖ్యమో, అది గౌరవంగా కూడా ఉండాలి. రెండోది, గాంధీ విగ్రహం ఇది గాంధీ విగ్రహంతో మాత్రమే ముడిపడి లేదు. ఇది 3000 ఎకరాలలో వాళ్ళు చేయబోయేటటువంటి విధ్వంసము. దీంట్లో 1,00,000 మంది పైన ప్రజలు ప్రభావితం కాబోతున్నారు. మూసి అనేటటువంటిది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి కూడా నదుల మీదో లేకపోతే సహజ వనరుల మీదో అధికారం ఉండకూడదు. ప్రజలకు మాత్రమే అధికారం ఉంటుంది. ప్రజలు దాంట్లో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ప్రభుత్వాలు తీసుకోవాలి. మనం ప్రభుత్వాలకు ఇచ్చింది ఎందుకు? ప్రభుత్వంలోకి రావడానికి అవకాశం ఇచ్చింది ఎందుకు? ఆ పని చేయడానికి. యు ఆర్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్, వీఆర్ నాట్ సర్వెంట్స్ ఆఫ్ యూ. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు. ఇది లేకుండా అంటే సుందరీకరణ అనేటటువంటిది ఒక మాయలో పెట్టేసి ప్రతి వాళ్ళకి ఏంటంటే మూసీ నుంచి దుర్వాసన వస్తుంది కాబట్టి, లేకపోతే మూసీలో పండించేటటువంటి ఆకుకూరలు విషంగా ఉంటున్నాయి కాబట్టి అనే చిన్న విషయాల మీదే మాట్లాడుతున్నారు తప్పించి కాదు. దాంట్లోకి కలుస్తున్నటువంటి మొత్తము విష పదార్థాలు ఏమున్నాయి? ఎవరు చేస్తున్నారు? ప్రజలు మాత్రమే విషాన్ని పంపిస్తున్నారా? కంపెనీలు ఎక్కడి నుంచి తెచ్చిపోస్తున్నాయి? వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? మొత్తం మూసీ కాలుష్యం మొత్తం అంతా కూడా పారిశ్రామిక కాలుష్యమే. 1-2% లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటిది ఉంటుంది తప్పించి, నిజానికి ప్రజలు అంటే వాళ్ళ డ్రైనేజీ దాంట్లోకి వదిలేరనుకోండి, డ్రైనేజీ ఇంకిపోతుంది. మన నుంచి వచ్చే మానవ మలమూత్రాదులు ఏవైనా సరే భూమిలోకి ఇంకిపోతాయి. కానీ యాసిడ్స్ అట్లాంటివి ఇంకిపోవు. అంటే పారిశ్రామిక కాలుష్యం ఇంకదు, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే ముందు నువ్వు ఆ కాలుష్యాన్ని ఆపాలి అని అంటే నీ పారిశ్రామిక విధానం ఏంటి అనేటటువంటిది బయట పెట్టాలి. అసలు ఏ కంపెనీలు తీసుకొచ్చి పోస్తున్నారు అనేటటువంటిది ఒక స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా సుందరీకరణ చేసేస్తాము అని అంటే, అది మనం నమ్మాము అని అంటే మనంత అజ్ఞానులు ఇంకెవరు ఉండరు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే గమనించాలి. ఇంకొకటి, ప్రజలు కూడా దీనిపైన చాలా క్లారిటీగా ఉండాలి. సో అనేక వీడియోలు చూస్తున్నారు కానీ క్లారిటీ వస్తలేదు. మూసీ సుందరీకరణ అంటే వాస్తవానికి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందులో ఉన్నటువంటి వాటర్ని వీళ్ళు ఏం చేయలేరు. సో ఆ వాటర్ని ఫిల్టర్ చేయడం కానీ సో అట్లాంటివి ఏం చేయలేరు వీళ్ళు. ఆ వాటర్ని ముట్టుకోరు. కానీ దాని చుట్టుపక్కల చెట్లు నాటడమో లేకపోతే ఇంకేదైనా చేయడమో, ఇప్పుడు అంటున్నటువంటి గాంధీ సరోవరమో ఇట్లాంటివి చేస్తే నేనేమంటా అంటే దాదాపు 5,000 కోట్లు ఏమో 500 కోట్లు 5,000 కోట్లు పెడుతున్నట్టు 5,000 కోట్ల రూపాయలు. సో మరి చాలామంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో కొట్లాడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి, మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మాకు పైసలు వస్తలేవు, మాకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అనేక మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే, వాళ్లకు ఇవ్వడానికి కోసం మా దగ్గర బడ్జెట్ లేవు, డబ్బులు లేవు అంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం
సో ఒక రకంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల బతుకులు అయితే రోడ్ల మీద పడేస్తారు. సో ఫైనల్గా అల్టిమేట్గా మనం మారాలి, మనం మారితే పాలకులు మారుతారు, ఈ రాజ్యాలు మారుతాయి. సో తప్పకుండా ఈ మూసీ మీద ప్రతి ఒక్కరు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో అది ఒకటి కేవలం మూసీ సుందరీకరణ అనేది కాదు, అది దాని మీద పెద్ద చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఆపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇంకా రేపు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో అది కూడా తప్పకుండా చూద్దాం, ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.